భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. దేవతల గర్వమును గమనించి దేవి జ్ఞానోపదేశం చేయుట. జనమేజయుడు శక్తిని ఉపాసించుట అవసరమని శాస్త్రములు చెబుతున్నవి కదా. భగవాన్, నాకు ఈ విషయములను దయతో తెలుపుము అని కోరగా సూతుడు మునివరులతో వేదవ్యాసుడు చెప్పెను. రాజా, వేదముల యందు శ్రద్ధ కలవాడవుగా గోచరించుచున్నావు. పూర్వకాలమున దైత్యులు దేవతలకు 100 సంవత్సరములు యుద్ధము జరిగెను. భగవతి కృప వలన దేవతల ద్వారా దానవులు పరాజితులైరి, పాతాళమునకు వెళ్ళిపోయిరి. దేవతలు మోహముతో విజయమదముతో కన్ను మిన్ను గానరాక పరస్పరము పొగుడుకొనసాగరి. పరాశక్తి ప్రభావమును తెలుసుకొనలేక దేవతలను మోహము కప్పివేసియుండెను. జగదంబ యక్షిణి రూపమున ప్రకటిత అయ్యెను. విద్యుల్లతలతో సమానముగా తేజరిల్లు ఆ జనని శ్రీ విగ్రహం చూచి దేవతలు ఆశ్చర్యపడిరి. నీవు ఎవరవని ఈ యక్షుని వద్దకు వెళ్ళి అడుగుట సమంజసమని వారు నిర్ణయించరి. దేవరాజగు ఇంద్రుడు అగ్నిని, అగ్నిదేవా, నీవు మేము వచించినట్లు అచటకు వెళ్ళి ఆ యక్షిని ఎవరో తెలుసుకొనుటకు ప్రయత్నము చేయుము అనగా అగ్నిదేవుడు యక్షుని వద్దకు వెళ్ళి నీవెవరు అని అడిగెను. యక్షుడు, నేను అగ్నిదేవుడను, విశ్వమును భస్మం చేయు శక్తి నా యందు కలదు అని పలుకగా యక్షుడు ఒక గడ్డిపోచ నుంచి అగ్ని, నీవు ఈ తృణమును కాల్చుము అని చెప్పిన వెంటనే అగ్నిదేవుడు ఆ గడ్డిపోచను కాల్చలేకపోయాను. అగ్ని అవమానముతో దేవతల వద్దకు వెళ్ళి జరిగినదంతయు చెప్పెను. ఇంద్రుడు వాయుదేవుని పిలిచి యక్షుడెవరో తెలుసుకొని రావాల్సిందని ఆజ్ఞాపించగా వాయుదేవుడు యక్షుని సమీపించి నీవెవరవు, నీలో ఎట్టి శక్తి కలదు అనగా యక్షుడు అతనితో, వాయుదేవ, నీ ఎదుట గడ్డిపోచ ఉన్నది కదా, కదిలించుము లేదా తిరిగి ఇంద్రుని వద్దకు వెళ్ళిపోమ్ము అనెను. వాయుదేవుడు గడ్డిపోచను కదిలించలేక సిగ్గుతో తిరిగి దేవతల వద్దకు వెళ్ళి ఆ యక్షుని తేజస్సు సహించరానిది. దేవేంద్ర, మీరే యక్షుని చెంతకు వెళ్ళి తెలుసుకొనుడు అని చెప్పెను. దేవేంద్రుడు యక్షుని వద్దకు వెళ్ళగానే యక్షుడు అంతర్ధానుడయ్యెను. ఇంద్రుని మనస్సులో లజ్జ కలిగెను. తిరిగి దేవతల వద్దకు వెళ్ళుటకు సిగ్గుపడి అభిమానమును విడనాడి పరమదైవమును శరణుదొచ్చెను. అప్పుడు ఆకాశవాణి, సహస్రాక్ష, మాయాబీజమును ధ్యానించుము, నీకు సుఖము కలుగగలదు అనగానే ఇంద్రుడు మాయాబీజమును జపింపనారంభించెను. దేవిని ధ్యానించుచు నిరాహారుడై దేవిని ఆరాధించసాగెను. చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి యందు మధ్యాహ్న సమయమున ఆకస్మికముగా యవ్వనంతో విరాజిల్లు ఆ దేవి ప్రకటితమయ్యెను. ఉమానామముతో ప్రసిద్ధురాలైన కళ్యాణ స్వరూపిణి భగవతి జగదంబ భగవతి జగదీశ్వరి యొక్క చరణముల మీద దండము వలె పడి అతడా దేవికి ప్రణమిల్లెను. భగవతిని స్తుతించెను. దేవి, ఈ యక్షుడెవరు, ఎందులకు ప్రకటమయ్యను అనగానే దేవి ఇంద్రునితో, ప్రకృతి మొదటగా గల ఆ బ్రహ్మ నా రూపమే, అతడు మాయకు అధిష్టానము, సమస్తమునకు సాక్షి, నిరామయుడు. వేదములు తపస్సులు ఆ పరమును అంటే ఆ స్థానము పొందు కోరికతోనే బ్రహ్మచర్యము పాటింపబడును. సంక్షిప్తంగా నీవు తెలిపెదను. ఓం హ్రీం, ఈ రెండును ముఖ్య బీజ మంత్రములు. దీని ఎందలి ఒక భాగము సచ్చిదానంద బ్రహ్మ, రెండవ భాగమును మాయా ప్రకృతి అందురు. సమస్త జగత్తును శాసించడి శక్తిశాలియగు దేవిని నేనే. మాయా లేక యోగమాయ మొదలగు నామములతో వ్యవహరించెదరు. మాయను తమస్ అందురు. మాయ చేతనే ఈ ప్రాణి జగత్తు సృష్టింపబడును. రజోగుణాధిక్యము చేత బ్రహ్మ, సత్వగుణాధిక్యం చేత విష్ణువు, తమోగుణాధిక్యం చేత రుద్రుడను నామములతో ప్రసిద్ధులు. బ్రహ్మ విష్ణువు కారణాత్మకుడైన
రుద్రునకు సృష్టి స్థితి లయములను వనరించు ప్రేరణ నా వల్లనే కలుగును. వాయువు నా భయము చేతనే వీచును. నా భయము వలననే సూర్యుడు ఆకాశమున సంచరించును. ఇంద్ర అగ్ని యములు నా వలన భయభీతులై తమ తమ కార్యములను నిర్వహించుచుందురు. నేను సర్వోత్తమను. నా కృప వలననే మీకు అన్ని విధముల విజయము ప్రాప్తించినది. మీరందరూ కర్రబొమ్మల వంటి వారు. నేను మిమ్మ అందరినీ ఆడించెదను. ఒకసారి దేవతలకు మరొకసారి దైత్యులకు విజయమును చేకూర్చెదను. మీరు అభిమాన గర్వముతో సర్వాత్మికను మాయను శక్తిని విస్మరించితిరి. బుద్ధి అహంకారముతో కప్పబడి ఉండెను. మిమ్ములను అనుగ్రహించుటకై యక్షరూపమున ప్రకటితమైతిని. అది నా రూపమే. అభిమానమును విడనాడి సచ్చిదానంద స్వరూపిణి దేవునగు నన్నే శరణు పొందుడు అని మూల ప్రకృతి ఈశ్వరి చెప్పెను. వ్యాసుడు జనమేజయ మహారాజా, భగవతి మహాదేవి దేవతల ద్వారా భక్తిపూర్వకముగా పూజింపబడి అంతర్ధానమయ్యను. సకల దేవతలు తమ అభిమానమును విడనాడి భగవతి జగదంబ యొక్క సర్వోత్తమ చరణ కమలములను అన్ని విధముల ఆరాధింపసాగరి. సత్యయుగమున గాయత్రి జపమునందు సంలగ్నులై ఉండెడివారు బ్రాహ్మణుడు గాయత్రి మంత్రము చేతనే అతడి కృతకృత్యుడగును ముక్తుడగును అని మనువు స్వయంగా దీనిని ప్రకటించను. సకల ద్విజులు గాయత్రి జపమును భగవతి చరణములను ఉపాసించుటయందే సదా సంలగ్నులు అగుచుండిరి. వ్యాసుడు గౌతముడు బ్రాహ్మణుల శాపము. వ్యాసుడు, రాజా, ఇంద్రుడు 15 సంవత్సరముల వరకు వర్షములు ఆపివేశను. ఇంటింటిలో లెక్కలేనన్ని శవములు ప్రోగవుచుండెను. అప్పుడు బ్రాహ్మణులందరూ ఒక చోటగూడి మన దుఃఖములను దూరమొనర్చగలడని తలచి గౌతముని ఆశ్రమునకు తరలి వెళ్ళిరి. బ్రాహ్మణ సమాజమును చూచి గౌతముడు వారికి నమస్కరించాడు. దుఃఖితులైన వారందరినీ చూచి అతడు ఇట్లు చెప్పెను. విప్రులారా, మీరందరూ నా ఆశ్రమమునకేతించుట వలన నేను కృతకృత్యుడనైతిని. బ్రాహ్మణ సమాజమును చూచి గౌతముడు వారికి నమస్కరించెను. దుఃఖితులైన వారందరినీ చూచి అతడు ఇట్లు చెప్పెను. విప్రులారా, మీరందరూ నా ఆశ్రమమునకు ఏతించుట వలన నేను కృతకృత్యుడనైతిని. నా గృహమున పవిత్రమొరరించుచున్నారు. మీ అనుగ్రహం వలన నేను ధన్యుడనైతిని. మీరందరూ సుఖముగా ఇచటి నుండి నన్ను అనుగ్రహింపుడు అని బ్రాహ్మణులందరినీ ఊరడించి వినమ్రుడై భగవతి గాయత్రిని ప్రార్థించసాగెను. దేవి, ప్రణవము నీ రూపము. హీం రూపమున ధరించిన దేవివగు నీకు నమస్కరించుచున్నాను. స్వాహ స్వదా రూపములతో శోభిల్లు దానవు. నీ స్వరూపము ప్రాతకాలమున కుమారువిగా, మధ్యాహ్నమున యవ్వనమున, సాయంకాలమున వృద్ధురాలి రూపమున విరాజిల్లుచుందువు. నీవు నా అపరాధములను క్షమింపమని గౌతముడు స్తుతించగా భగవతి అతని ఎదుట సాక్షాత్కరించి ఆ దేవి మునీంద్రునకు సమస్తమును పోషించు ఒక సంపూర్ణ పాత్రను వసగెను. మునీంద్ర, ఈ పాత్ర నీవు కోరు పదార్థములు అన్నింటినీ ఇవ్వగలదు. నీ కోరికలన్నింటినీ నెరవేర్చగలదు అని పలికి గాయత్రి మాత అదృశ్యమయ్యను. రాజా, ఆ పాత్ర వలన పర్వతము వంటి అన్నపురాసుల అక్కడ ఆవిర్భవించెను. యజ్ఞములకు కావలసిన సామగ్రి అన్నపూర్ణ పాత్ర నుండి వెలువడెను. మునులందరికీ ధనధాన్యములు వస్త్రభూషణాదులు ఇవ్వగా బ్రాహ్మణులు సంతోషముంది అతని ఆదేశముతో యజ్ఞము వనరింపసాగరి. ఆ ఆశ్రయమొసగు క్షేత్రమయ్యెను. ముని పత్నులందరూ దేవాంగనల వలె శోభిల్లుచుండెరి. బ్రాహ్మణ గణములు ఇంద్రుని తలపించుచుండెరి. అప్పుడు ఆ ఆశ్రమము 100 యోజనముల విస్తారముతో అనేక ప్రాణులు అచటికి చేరగా వారిని పోషించు సౌఖ్యములను గౌతముడు కలుగజేసెను. ఆశ్రమమునందు బ్రాహ్మణులచే యజ్ఞములు శాస్త్రోక్తము జరుగుచుండెను. దేవతలు కూడా సంతుష్టులగుచుండిరి. గౌతముని యశస్సున ప్రశంసించుచుండిరి. ఈ విధముగా మునివరుడగు గౌతముడు 12 సంవత్సరములు ఆ మునులను పోషించు వ్యవస్థను ఏర్పాటు చేసెను. గౌతముడు శ్రేష్టమైన స్థలమునందు ప్రాతకాల, మధ్యాహ్న, సాయం సమయములందు పురశ్చరణాది కర్మలు సంపన్నం చేయుచుండెను. ఆ స్థలమునందు ఇప్పుడు కూడా దేవి 3 వేళలందు 3 రూపములచో కనిపించును.
ఒకరోజు నారదుడు అచటికి రాగా మునులందరూ చూసి శాస్త్రోక్తముగా స్వాగతం పలికిరి. నారదుడు గౌతముని యశస్సునకు సంబంధించిన వివిధ ప్రసంగములను వర్ణించసాగను. నేను దేవసభకు వెళ్ళినప్పుడు ఇంద్రుడు నీ యశస్సును గానము చేసెను. భగవతి జగదంబ కృపాప్రసాదమున నీవు ధన్యవాదములకు పాత్రుడవు అని చెప్పి నారదుడు గాయత్రి సదనమునకు వెళ్ళిపోయాను. కొంతకాలానికి కొంతమంది కృతజ్ఞులకు బ్రాహ్మణులు గౌతముని ఈ ఉన్నతిని విని ఈర్ష్యతో దహించుకొని పోవుచుండెరి. వారి మనస్సులలో ద్వేషము నిండియుండెను. కృతజ్ఞులైన ఆ బ్రాహ్మణులు తమ మాయ చేత ఒక గోవును సృష్టించిరి. అది బాగా చిక్కిపోయి మరణించుటకు సిద్ధముగా నుండెను. యజ్ఞము జరుగుతున్న సమయమున ఆ గోవు గౌతముని ముందుకు పోవునట్లు చేసిరి. గౌతముడు హుం హుం అనే శబ్దముతో దానిని నివారించెను. ఆ ఆవు ప్రాణములు పోయినవి. బ్రాహ్మణులందరూ గౌతముడు గోవును హత్య చేసనని కోలాహలము వ్యాపింపజేసిరి. గౌతముడు యజ్ఞము సమాప్తమైన వెంటనే ఆ గోవును చూసి మిగులు ఆశ్చర్యమునకు లోనయ్యెను. గౌతముడు కళ్ళు మూసుకొని సమాధి స్థితుడై అందుకు కారణంను పరిశీలింపసాగను. ఇది అంతయు బ్రాహ్మణుల కుట్రయే అని అతడికి తెలిసిపోయెను. రుద్రుని వలె అతని మనస్సులో కోపము అధికమయ్యెను. తన్ను ద్వేషించడి బ్రాహ్మణులందరికీ ఇట్లు శాపమసగను. ఓరి నీచులైన బ్రాహ్మణులారా, నేటి నుండి మీరు వేదమాత యొక్క గాయత్రి ధ్యానమునకు ఆ దేవి మంత్ర జపమునకు పూర్తిగా అనర్హులగుదురు. వేద కార్యకలాపములను నిర్వహించుట యందు మీరు పూర్తిగా అధికారమును కోల్పోవుదురు. శివోపాసన శివమంత్ర జపము చేయుటయందు అధికారమును పోగొట్టుకుందురు. భగవతి శ్రీదేవిని ధ్యానించుటయందు ఆమె కథాశ్రవణమునందు మీకెట్టి అధికారమును ఉండదు. మీరు శాశ్వతముగా నీచులుగా తలంపబడుదురు. శివుని ఉత్సవములు చూచుటకు శివభక్తులను ఆదరించుటకు మీరు అనర్హులగుదురు. రుద్రాక్షలను బిల్వపత్రములను శుద్ధ భస్మమును ధారణ చేయుటకు అర్హులు కారు. నీచ బ్రాహ్మణులై మీలో నిష్ట లేక అగ్నిహోత్రాది సాధనములకు కూడా మీరు దూరమగుదురు. ప్రాయశ్చిత్త వ్రతములను పూర్తిగా విడనాడెదరు. వేదములను విక్రయించుచు తీర్థములను ధర్మములను అమ్ముకొనిడి నీచ వ్యక్తుల గతి మీకు పట్టును. మీపై భగవతి జగదంబ మిక్కిలి కోపం వహించినది. మీరు అందకూపాది నరక కుండలములందు నివసింపవలసి వచ్చును అని నీచ బ్రాహ్మణులను శపించిన తరువాత నీటితో ఆచమనము చేసి గాయత్రిని దర్శించుటకు దేవాలయమునకు వెళ్ళెను. మహాదేవ చరణములకు ప్రణమిల్లెను. దేవి కూడా బ్రాహ్మణుల ఈ కృతజ్ఞతను చూచి స్వయముగా తన మనస్సులో విచారమును వ్యక్తము చేయుచుండెను. భగవతి గాయత్రి గౌతమునితో, మహానుభావ, సర్పమున కొసగిన పాలు కూడా విషమునే వృద్ధి చేయును. నీవు ధైర్యమును వహింపుము. కర్మగతి ఇటులనే విపరీతంగా ఉండును అనెను. గౌతముడు జగదంబకు నమస్కరించి ఆశ్రమమునకు వెళ్ళిపోయాను. ఆ తర్వాత బ్రాహ్మణులు వేదాధ్యయనమును అంతయును మరిచిపోయిరి. గాయత్రి మంత్రము వారి అభ్యాసము నుండి తొలగిపోయెను. పశ్చాత్తాపంతో వారు దండము వలె ఆ మునీంద్రుని ఎదుట భూమి మీద పడి ప్రణామమునరించగా మునీంద్రుడు హృదయము కరుణతో, బ్రాహ్మణులారా, శ్రీకృష్ణుడు అవతరించునంత వరకు మీరు కుంభీపాక నరకమునందు నివసింపవలసి వచ్చును. భగవంతుడైన శ్రీకృష్ణుడు ఎప్పుడు అవతరించునా అని మీరు ఎదురు చూడుడు. కలియుగమునందు భూమండలమున జన్మించెదరు. మీరు శాపము నుండి ముక్తులు కాదలచినచో భగవతి గాయత్రి చరణములను నిరంతరము ఉపాసించుట మిగుల అవసరము అని పలికి మునీంద్రుడు బ్రాహ్మణులను పంపివేశను. రాజా, భగవంతుడు శ్రీకృష్ణుడు పరమధామమును చేరిన పిమ్మట కలియుగం వచ్చెను. ఆ బ్రాహ్మణులకు ముక్తి లభించెను. భూమండలమున వారు జన్మించిరి. రాజా, అన్ని విధముల భగవతి పరమేశ్వరిని ఆరాధించవలను. ఆదిశక్తి భగవతి భువనేశ్వరి నివసించు దివ్యమైన పరమధామము మణిద్వీపమును గూర్చి తెలిపెదను, శ్రద్ధగా వినుము అనెను. ఓం శ్రీ మాత్రే నమః. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.